మరొక అద్భుతమైన వృక్షం ఇదే రావి చెట్టు. ఈ రావి చెట్టుని అశ్వత్థ వృక్షం అంటాము అండ్ త్రిమూర్తుల వృక్షం అని కూడా అంటాం. ఎందుకంటే ఈ చెట్టులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువై ఉన్నారు. అందుకే దీన్ని త్రిమూర్తుల వృక్షం అశ్వత్థ వృక్షం అని పిలుస్తాం. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమః అన్నారు. లక్ష్మీదేవి కొలువై ఉండే వృక్షం ఇది, వేప చెట్టు. అందుకే విష్ణు భగవానుడు లక్ష్మీదేవి కలిపి నాటుతారు. ఎవరైతే బాగా కపుల్స్ గొడవలు జరుగుతున్నాయి, వాళ్ళ మ్యారేజ్ డిలే అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఈ రెండు చెట్లు ఉన్న చోట కనుక ప్రదక్షిణాలు 9 ప్రదక్షిణాలు వేసి మనం పూజ చేసి దీపం పెట్టుకొని చేయగలిగితే వాళ్ళకి తొందరగా పెళ్ళవడం, గొడవలు ఆగిపోవడం, వాళ్ళ కాపురం చక్కగా ఉంటుంది. సో ఈరోజు మనకి జంట వృక్షాలని పూజ చేసుకునే అదృష్టం కలిగింది. మా వారితో కలిసి ఈ జంట వృక్షాల దగ్గర జంట దీపాలు పెడుతున్నాను. నా కాపురంతో పాటు మీ అందరి కాపురాలు కూడా చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దీపాలను పెడుతున్నాను. నాతో పాటు మీకు కూడా భక్తి రావాలని కోరుకుంటూ ఈ డివోషనల్ పాత్ని నేను మీకు పరిచయం చేశాను.